सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 18వ అధ్యాయం నిన్నటి తరువాయి. షిరిడికి చేరి బాబా దర్శనం చేసుకుని ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ కమనీయ మూర్తి దర్శనంతో అతని కళ్లకు తృప్తి కలిగింది. మనసు మంత్రముగ్ధమైంది. సనాతన స్వయం ప్రకాశక నిరంజన పూర్ణ బ్రహ్మ అయిన సాయి రూపాన్ని చూసి అతని మనసు శాంతించింది. అతనికి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలంతో ఈ పదద్వయం ప్రాప్తించిందనిపించింది. ఆ దర్శనంతో మనసుకి మహదానందము నిశ్చింత కలిగాయి. అతని ఇంటి పేరు సాటే. అతని నిశ్చయం అచంచలమైనది. అతను గురుచరిత్ర పారాయణను నియమంగా చేయటం మొదలుపెట్టాడు. సప్తాహం పూర్తవడానికి ముందు రాత్రి బాబా అతని కల్లోకి వచ్చారు. తమ చేతిలో పారాయణ గ్రంథాన్ని పట్టుకుని బాబా అతనికి స్వయంగా అర్థం చెప్పసాగారు.
తమ ఆసనంపై కూర్చుని ఎదుట సాటెను కూర్చోబెట్టుకుని గురుచరిత్ర గ్రంథాన్ని తీసుకుని బాబా నిరూపణ చేయసాగారు. బాబా గ్రంథ పారాయణ చేస్తూ పౌరాణికుల్లా కథ చెప్పసాగారు. సాటే స్వస్థ చిత్తంతో శ్రోతలాగా కూర్చుని ఆదరపూర్వకంగా ఆ గురు కథను వింటున్నాడు. సాటే ఆలోచనలో పడ్డాడు. ఇదేమిటిలా విరుద్ధంగా ఉంది అని అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ప్రేమభావం ముప్పిరిగొనగా అతని కంఠం పూడుకుపోయి, ఓ దయామయ సాయినాథ, అజ్ఞానాంధకారమనే దిండుని మెడకంద పెట్టుకుని వాసన అనే పక్క మీద పడుకుని గుర్రు పెట్టే వారిని మీరు మేలుకొలుపుతారు. అలాంటి స్థితిలో ఉన్న నన్ను తట్టి లేపి గురు చరిత్రామృతాన్ని ఓ కృపాళు మీరు నా చేత త్రాగించారు అనుకున్నాడు. సరే, ఆ అనుభవం అయ్యాక సాటేకి పూర్తిగా మెలకు వచ్చింది. జరిగిన విషయమంతా అతను కాకా దీక్షితుకి చెప్పి ఇలా అన్నాడు. కాకా సాహెబ్, దీని అర్థం నాకేమీ తెలియటం లేదు. అది చెప్పగల సమర్థులు బాబాయే. బాబా మనసులో ఏముందో అర్థం కావడం లేదు. మీరే ఆయన్ని అడగండి. గురుచరిత్ర పారాయణని మళ్ళీ ప్రారంభించాలా లేక ఇంతటితో అయిపోయిందనుకోవాలా? బాబా అభిప్రాయం ఏమిటో అడగండి. అప్పుడే నా మనసుకు శాంతి కలుగుతుంది. అప్పుడు కాకా సాహెబు అవకాశం చూసుకుని బాబాతో సాటే స్వప్నం గురించి చెప్తూ ఇలా అన్నాడు. దేవా, ఈ అనుభవంతో మీరు సాటేకి ఏం చెప్పదలుచుకున్నారు? సప్తాహం అలాగే కొనసాగించాలా లేక అంతటితో ఆపేయాలా? మీరే సాటేకి ఇందులోని అంతరార్థాన్ని స్పష్టంగా చెప్పండి. అతనికి మార్గం చూపండి. సాటే గొప్ప భావార్థి భక్తుడు. అతనిపై కృప చూపి అతని ఈ కోరిక నెరవేర్చండి. ఇదే మీ చరణాలకు నా విన్నపం. అప్పుడు బాబా ఇలా ఆజ్ఞాపించారు. అతన్ని మరోసారి పారాయణ చేయమను. ఈ గురుచరిత్ర చదవడం వల్ల భక్తులు పాపరహితులవుతారు. ఈ గ్రంథ పారాయణ చేస్తే చదివే వారికి శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు. సంసారమోహం సమూలంగా సమసిపోతుంది. అంటే నా అభిప్రాయం ప్రకారం బాబా సాటేకి స్వప్నంలో ఇచ్చిన అనుభవానికి మరొక అర్థం ఇదై కూడా ఉండవచ్చు. తమ చేతిలో గ్రంథాన్ని పట్టుకుని బాబా అతనికి అర్థం చెప్తున్నారు. తమ ఆసనంపై కూర్చుని ఎదుట సాటెను కూర్చోబెట్టుకుని పౌరాణికుల్లాగా నిరూపణ చేస్తున్నారంటే నాకు అనిపిస్తుంది కదా. భక్తులు గ్రంథపారాయణ చేసే పద్ధతిని బాబా ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారని. ఏ శ్రోతనైనా ఎదుట కూర్చోబెట్టుకుని లేదా బాబా చిత్రాన్ని కానీ లేదా మూర్తిని కానీ ఎదుట పెట్టుకుని గ్రంథ నిరూపణను మధ్య మధ్య అర్థంతో సహా చెప్తుంటే గ్రంథపారాయణ నిజంగా సార్థకమవుతుంది. సాటే చేత మరోసారి గ్రంథపారాయణ చేయమన్నారంటే సాటేని ఈ బోధ ప్రమాణంగా పారాయణ మళ్ళీ చేయమని బాబా అభిప్రాయం అయి ఉండొచ్చు కదా. బాబా ఇలా అంటున్నప్పుడు నేను బాబా పాదాలు నొక్కుతున్నాను. నాకు ఆశ్చర్యం అనిపించి మనసులో అనుకున్నాను, బాబా ఇదెలా? సాటేకి అతి స్వల్ప శ్రమతోనే ఫలితం లభించింది. నేను ఈ గ్రంథ పారాయణను సంవత్సరాల తరబడి అదే పనిగా చేస్తున్నా ఫలితం దక్కలేదు. సాటేకి 7 రోజుల్లోనే దానికి ఫలితం దక్కింది. సాటే గురు చరిత్రను 7 రోజులు వరుసగా ఒక్కసారి చేశాడు. నేనైతే గడిచిన 40 సంవత్సరాల నుండి దాన్ని చదువుతున్నాను. దాని గురించి మీరు పట్టించుకొని లేదు. ఒకరికి 7 రోజుల్లో ఫలం, మరొకరికి 7 సంవత్సరాలైనా, అంటే బాబా ప్రథమ దర్శనం అయినప్పటి నుండి 7 సంవత్సరాలు ఫలితం దొరకపోవడం. నీ చేసిందంతా వ్యర్థమేనా? ఆ దయామేఘం కరుణామృతాన్ని ఎప్పుడు వర్షిస్తుందా అని నేను చాతకంలా నిరీక్షిస్తున్నాను. అసలు అలాంటి రోజు ఒకటి వస్తుందా? ఆ సంత చూడమని ప్రశ్నలై నాకు ఉపదేశం ఇచ్చి నా మనసులోని కోరికను ఎప్పుడు నెరవేరుస్తారు? భక్తవత్సలుడైన శ్రీ గురు సాయి చేసిన చమత్కారం చూడండి. నా మనసులో వచ్చిన ఆలోచనను ఆయన వెంటనే తెలుసుకున్నారు. అజ్ఞానం వల్ల కోటాను కోట్ల మంచి చెడు వాసనలు మానవుల మనసులను పట్టుకుంటాయి. అదంతా పూర్తిగా బాబాకి తెలుసు. మనసుకొచ్చే ఆలోచనలు శత్రువులకు కూడా రావు అన్న ఈ సామెత అందరికీ తెలుసు. ఇతరులెవరికీ మన మనసులోని చెడు ఆలోచనలు తెలియవు. కానీ సాయి మహారాజు మాత్రం వాటిని వెంటనే తెలుసుకుంటారు. ఎంతో దయామయ అయిన ఆ జనని ఆ దుష్ట ఆలోచనలన్నిటినీ తన గడుపులో పెట్టుకుంటుంది. పరోపకారాన్ని గురించిన చక్కటి ఆలోచనను సరైన సమయం చూసి చెప్తుంది. కనుక నా మనసులోని ఈ ఆలోచనను తెలుసుకుని బాబా నాతో ఇలా అన్నారు, లే, ఆ శ్యామగాడి దగ్గరికి వెళ్ళి 15 రూపాయల దక్షిణతే. వాడి దగ్గర కాసేపు కూర్చొని ఇద్దరు మాట్లాడుకోండి. వాడిచ్చిన దక్షిణ తీసుకుని వెంటనే వచ్చేసాయి. సాయినాథుడు నాపై కృప చూపాలని దక్షిణను నిమిత్తంగా చేసుకుని నాతో ఇలా అన్నారు. ఇప్పటికిప్పుడు శ్యామగాడి దగ్గరికి వెళ్ళి నా కోసం డబ్బడికి తీసుకురా అని ఆజ్ఞాపించిన తర్వాత అక్కడ కూర్చున్న ధైర్యం ఎవరికి ఉంటుంది? కూర్చుంటే ఆజ్ఞాభంగం అవుతుందని నేను ఆజ్ఞ తీసుకుని వెంటనే లేచి శ్యామారావు దగ్గరికి వెళ్ళాను. అప్పుడే స్నానం చేసి శ్యామారావు దోవతి కట్టుకుంటూ బయట నిలబడున్నాడు. స్నానం పూర్తి చేసి ఉతికిన వస్త్రం ధరించి అతను నోటితో నామస్మరణ చేస్తూ దోవతి కుచ్చెళ్ళు పెట్టుకుంటున్నాడు. నాతో అతను ఇలా అన్నాడు,
ఏమిటి? అర్ధాంతరంగా ఇలా మసీదు నుంచి వచ్చేసారేమిటి? ముఖం అస్వస్థతగా ఉన్నట్లుంది. ఈరోజు ఒంటరిగా వచ్చారే? రండి, ఇక్కడ కూర్చోండి. నేను ఇప్పుడే స్నానం చేసి దోవతి కట్టుకుంటున్నాను. నేను వెళ్ళి దేవుడి పూజ పూర్తి చేసుకుని ఇట్టే తిరిగి వస్తాను. మీరు తాంబూలం వేసుకోండి. ఈ లోపల నేను పూజ చేసుకుని వస్తాను. మరప్పుడు తీరిగ్గా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మాధవరావు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కిటికీలో నాద భాగవత గ్రంథం ఉంది. దాన్ని ఊరికే చేతిలోకి తీసుకున్నాను. అదృష్టవశాత్తు గ్రంథం తెరిచాను. ఏ భావన లేకుండా చదవడం మొదలెట్టాను. అప్పుడు ఉదయం నేను చదువుతూ అర్ధాంతరంగా ఆపిన భాగమే చదవడానికి వచ్చింది. మనసుకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు ఉదయం సోమరితనంతో పారాయణ చేయడం ఆపేశాను. దాన్ని బాబా పూర్తి చేయించారు. పైగా నాకు శిక్షణలు ఇచ్చారు. నియమం అంటే నియమంగా చదవటం. అది నిశ్చితంగా సంపూర్ణంగా చదవకుండా ఆ నియమిత ఉపాసనను అసంపూర్ణంగా ఆపి అలా తమ స్థానం నుంచి కదలకూడదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఇప్పుడు సందర్భానుసారము ఈ నాదభాగవతం గురించి కొంచెం గుర్తొచ్చింది. దాన్ని ఆపలేం కనుక శ్రోతలు దాన్ని ఆదరపూర్వకంగా వినండి. గురుభక్తి రసామృతంతో పూర్తిగా నిండిన ఈ నాదభాగవతాన్ని సాయిబాబా కృపను పొందిన కాకాసాహెబ్ దీక్షిత్ రోజు చదివేవాడు. అఖిల జగత్తుని ఉద్ధరించడానికి నారాయణుడు బ్రహ్మదేవుడు అనే భూమిలో దీన్ని నాటాడు. దాన్ని బ్రహ్మదేవుడు నారదుడనే పొలంలో పండించాడు. ఆ పొలంలో పండిన పంట ధాన్యాన్ని వ్యాసుడు 10 లక్షణాలను అంటే గుణధర్మాలను యుక్తంగా పోగు చేశాడు. సృష్టి, ఉత్పత్తి, దైవము, వీరులు ఇత్యాది పురాణాలకి అవసరమైన 10 లక్షణాలతో యుక్తమైన శ్రీమద్ భాగవత్ మహాపురాణాన్ని రచించాడు. దీన్ని సుఖ మహర్షి పరీక్షన్ మహారాజు అనే కళ్యంలో కుప్పపోసి నూర్చి వేరు చేశాడు. దాన్ని శ్రీధర్ స్వామి తూర్పార పట్ట అంటే చాటతో చెరిగి చెత్తను వేరేయటంలాగా దాన్ని జనార్దన్ స్వామి కొల్చాడు. దాంతో పైఠానికి చెందిన ఏకనాథ్ మహారాజు రుచికరమైన పిండి వంటలతో భోజనాన్ని తయారు చేశాడు. ఆ భాగవత మహాపురాణంలోని 11వ స్కందం అంటే భక్తరసం అనే సౌఖ్యనిదే 31 అధ్యాయాలతో 31 అధ్యాయాలతో ఉన్న ఆ గ్రంథము శ్రీకృష్ణ భగవానులు క్రీడించే స్థానము. కాకాసాహెబ్ దాన్ని నిత్యము పఠించేవాడు. ఈ నాద భాగవతాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ పగటవేళ నిరూపిస్తూ ఉండేవాడు. రాత్రిపూట భావార్థ రామాయణం చదువుతుండేవాడు. ఈ గ్రంథాన్ని కూడా గురువు ఆజ్ఞను అనుసరించి దీక్షిత్ చదువుతూ ఉండేవాడు. నాగత భాగవతం అంటే భక్తి సుఖామృత సారమే. అంతెందుకు జ్ఞానేశ్వరి యొక్క మరో అవతారమే. ఇది నిజంగా ఏకనాథ్ మహారాజు మహారాష్ట్రకు చేసిన గొప్ప ఉపకారము. ఉదయాన్నే స్నానం చేసి నిత్యకర్మ అంటే సాయి పూజ, ఇతర దేవతల పూజార్చనలు, హారతి, నైవేద్యము మొదలైనవి పూర్తి చేసి పాలను ప్రసాదంగా కొంచెంగా ఉపహారం చేసి శ్రోతలతో కలిసి నిత్యనియమంగా దీక్షిత్తు ఈ గ్రంథాన్ని సవివరంగా ఆదరపూర్వకంగా చదివేవాడు. దాని మాధుర్యాన్ని ఏమని వర్ణించను? దీని మాధుర్యం వల్ల భగవత్పారాయణుడు తుకారాం మహారాజు భండారా అనే పర్వతం మీద ఏకాంతంలో 1000 సార్లు పారాయణం చేశారు. ఆ గ్రంథము మహాప్రాసాదికము, ద్రవ్యము అయినది. లోకుల ఉద్ధరణ కోసం దాన్ని చదవమని నిష్ఠాగరిష్ఠుడైన శిష్యుడు దీక్షితుని సమర్థ సాయి ఆజ్ఞాపించారు. ఈ ఉద్ధవ్ గీతలో అంటే భాగవతం 11వ స్కందాన్ని ఉద్ధవ్ గీత అంటారు. ఉద్ధవుడు యాదవ కులానికి చెందిన శ్రీకృష్ణునికి సేవకుడు. అతనికి శ్రీకృష్ణుడు నిజధామానికి వెళ్లే ముందు చేసిన ఉపదేశము ఈ స్కందంలో ఉంటుంది. భగవంతుడు ప్రకటమవ్వాలని దీన్ని పారాయణం చేసే భక్తులకి అరణ్యాల్లోకి, వనాల్లోకి పోకుండానే ఆ భగవంతుడు ప్రాప్తిస్తాడు.
మహాభారతంలో శ్రీకృష్ణార్జునులు సంవాదం ఉంది. దానికన్నా శ్రీకృష్ణ ఉద్ధవుల సంవాదము రసభరితమైనది. ఆ ఉపదేశాన్ని ఈ నాద భాగవతంలో ఏకనాథ మహారాజు ప్రేమపూరితమైన శబ్దాలతో యథాతథంగా వర్ణించారు. సరే, ఈ ప్రసాదిక గ్రంథాన్ని జ్ఞానేశ్వరితో పాటు సమర్థ కృపాళు సాయినాథులు షిరిడీలో ప్రతిరోజు చదివించేవారు. సకారాం హరి ఉరఫ్ బాబూసాహెబ్ జోగుని ఈ గ్రంథాన్ని నాద భాగవతాన్ని రావ్ బహదూర్ సాటేవాడాలో చదవమని బాబా ఆజ్ఞాపించారు. దీంతో భక్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రతిరోజు బాబా ఎంతో మంది భక్తుల చేత వారికి శుభం కలగాలన్న కోరికతో ఈ గ్రంథాన్ని వారిపై కరుణతో శ్రవణం చేయించేవారు. అనుగ్రహించే విషయంలో బాబా కుశలత గొప్పది. భక్తులు దగ్గరలో ఉన్నా లేక దూరంగా ఉన్నా బాబా వారి హృదయాల్లో వారి దగ్గరే ఉండి అనేక రకాలుగా వారికి ఉపదేశించేవారు. తాము మసీదులోనే కూర్చుని ఉన్న కొందరిని కొన్ని పనుల్లో నియమించి వారికి తమ శక్తినిచ్చి వాటిని పూర్తి చేయించేవారు. బాపూసాహెబ్ జోగు రావ్ బహదూరు చాటేవాడాల్లో గ్రంథాన్ని చదవమని చెప్పగా జోగు దాన్ని నియమంగా నిత్యము చదువుతుంటే శ్రోతలు వినేందుకొచ్చేవారు. మధ్యాహ్నం భోజనం తర్వాత జోగు కూడా ఎప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఆయన చరణాలకు నమస్కరించి విభూతి తీసుకొని గ్రంథము చదివేందుకు అనుమతి అడిగేవాడు. అతను కొన్నిసార్లు జ్ఞానేశ్వరుడు చదివేవాడు, కొన్నిసార్లు నాదభాగవతాన్ని గొప్ప ఆనందంతో పారాయణం చేసేవాడు, అర్థంతో సహా వ్యాఖ్యానించేవాడు. ఈ ప్రకారంగా జోగుకి గ్రంథ పారాయణంకి అనుమతి ఇచ్చాక బాబా తమని కలవటానికి వచ్చిన భక్తుల్లో ఎందరినో వెంటనే గ్రంథ శ్రవణానికి పంపేవారు. అప్పుడప్పుడు బాబా స్వయంగా చిన్న చిన్న కథలు చెప్తుండేవారు. శ్రోతలు వాటిని తమ స్మృతి పదంలో భద్రపరుచుకునేవారు. శ్రోతలు వాటిని విన్న తర్వాత బాబా వారితో లేవండి, వాడాకు వెళ్ళి గ్రంథాన్ని వినండి అనేవారు. ఆ భావార్థులైన శ్రోతలు గ్రంథం వినటానికి వెళ్ళినప్పుడు గ్రంథంలో కూడా అదే కథ వచ్చేది. దానివల్ల ఇంతకుముందు బాబా చెప్పిన కథ వారి మనసుల్లో మరింత దృఢంగా నాటుకునేది. దాని అర్థం పూర్తిగా బోధపడేది. జ్ఞానేశ్వరిలో లేదా ఏకనాథ వాణిలో బాబా కథలు పదే పదే వచ్చేవి. దానితో శ్రోతలకు ఎంతో ఆశ్చర్యం కలిగేది. ఒక్కోసారి గ్రంథంలో ఆ భాగాన్ని చదివేటప్పుడు బాబా అలా ఆజ్ఞాపించకపోయినా బాబా మొదట్లో చెప్పిన గోష్ఠికి సంబంధించిన భాగం గ్రంథంలో జోగు చదివే భాగంలో వచ్చేది. భగవద్గీత, భాగవతము ఈ రెండు గ్రంథాలే భాగవత ధర్మాల సారాభూతాలు. వీటిని జోగు ప్రతిరోజు చదివేవాడు. భగవద్గీతకి మరాఠీ టీకా జ్ఞానేశ్వరి, దాని పేరు భావార్థ దీపిక. భాగవతంలోని 11వ స్కందము ఏకనాథ్ మహారాజు నాద భాగవతంలోని పరమార్థ నిరూపణకు ఆధారము. సరే, ఈ భాగవతాన్ని సంప్రదాయాన్ని అనుసరించి నిత్యక్రమంగా నియమంగా నేను కూడా చదివేవాడిని. కానీ ఆ రోజు దానికి అవరోధం కలిగింది. అందులోని ఒక కథను సగం చదువుతుండగా భక్తులు మసీదుకు పోయేందుకు బయలుదేరారు. నేను కూడా గ్రంథాన్ని చదువుతూ మధ్యలో దాన్ని అలాగే వదిలేసి మసీదు వైపు పరిగెత్తాను. నా మనసులో బాబా కబుర్లు వినాలన్న కోరిక ఉంది, కానీ బాబా మనసులో వేరే ఏదో ఉంది. భాగవత పఠన వదిలేసి వేరే పనులు చేస్తే బాబాకి సంతోషం కలగదు. కనుక నిత్య పఠనంలో మిగిలిన భాగవత భాగాన్ని బాబా నా చేత బలవంతంగా చదివించారనిపించింది. అలా బాబా యొక్క గొప్ప ప్రేమ గుర్తొస్తే గుండెల్లోతుల్లోంచి ప్రేమ వరదలు పొంగుతాయి. సరే, ఇక్కడ నాద భాగవత కథ పూర్తయింది. దానికి సంబంధించిన చిన్న కథ కూడా పూర్తయింది. మాధవరావు పూజ పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు. బాబా మీకు పంపిన సందేశాన్ని తీసుకొచ్చానండి. మీ దగ్గర 15 రూపాయలు దక్షిణ తీసుకురమ్మన్నారు బాబా. సరిగ్గా నేను బాబా సేవ చేస్తున్నప్పుడే మీరు బాబాకు గుర్తొచ్చారు.
ఆయన నాతో లేచి శ్యామ దగ్గరికి వెళ్ళి దక్షిణ తీసుకురా, అతని ఇంట్లో కూర్చొని కాసేపు అతనితో మాట్లాడిన తర్వాత తిరిగి రా అన్నాను. ఇది విని మాధవరావు ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు. డబ్బుకు బదులు నా నమస్కారాలు తీసుకువెళ్ళండి, అదే నా దక్షిణ. దానికి భూమి దానికి నేనన్నాను, సరే ఇప్పుడు ఈ పనొకటి వచ్చింది. మీ 15 నమస్కారాలు నాతో తీసుకెళ్తాను, కానీ కూర్చొని మాట్లాడండి. ఏం చెప్తారో చెప్పండి, వినాలన్న నా కోరికను తీర్చండి. బాబా పవిత్ర యశోగాథాలనే గంగావాహినిలో మునకలు వేసిన పాపాలను ప్రక్షాళన చేసుకుందాం. అప్పుడు మాధవరావు, మీరు కూర్చోండి, ఈ దేవుని ఆట ఇలాగే ఉంటుంది, మీకు కూడా అంతా తెలుసు. క్షణం సేపు విశ్రాంతి తీసుకోండి. ఇవిగో ఆకులు, ఇదిగో కాచు, డబ్బాలో ఒక్క సున్నము ఉన్నాయి. నేను 1 నిమిషంలో తలకి టోపీ పెట్టుకొని వస్తాను. సాయిబాబా లీలలకు పరిమితి లేదు. నేను మీకు ఎన్నని చెప్పను. షిరిడీ వచ్చినప్పటి నుంచి మీరు ఎన్నో చూశారు. నేను కేవలం చదువులేని పల్లెటూరు వాడిని. మీరందరూ పట్టణంలో ఉండే సురక్షితులైన మానవులు. మీతో ఆయన అతర్క లీలలు నేను ఏమని వర్ణించను అని మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవుడిపై పూలు చల్లి టోపీ పెట్టుకొని వెంటనే బయటకు వచ్చి నాతో మాట్లాడుతూ కూర్చున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఈ దేవుని లీలలు ఆలోచనకు అందవు. ఆయన చాతుర్యం ఎవరికీ సరిగా అర్థం కాదు. ఆయన ఆటకు అంతులేదు. ఆట ఆడి ఆయన ఆట నుంచి వేరుగా ఉంటారు. మీరు చదువుకున్న భక్తులు, ఒకరికంటే ఒకరు విద్వాంసులు. చదువురాని మాకు బాబా యొక్క ఈ అగాధ చరిత్ర ఎలా అర్థమవుతుంది? ఆయన స్వయంగా తామే చెప్పకుండా నా దగ్గరకు మిమ్మల్ని ఎలా పంపించారు? ఆయన చేతలు ఆయనకే తెలియాలి. ఆయన ఆచరణ మానవుల ఆచరణని పోలి ఉండదు. ఇప్పుడు సందర్భానుసారం ఓ చక్కటి విషయం గుర్తొచ్చింది. అయితే ఆ విషయం చెప్పుకొని కొంచెం కాలక్షేపం చేద్దాం. ప్రత్యక్షంగా నా కళ్ళెదుట జరిగిన దాన్ని చెప్తాను. భక్తుల మనసులో నిశ్చయాన్ని బట్టే బాబా వారి కోరికను నెరవేర్చేవారు. అయితే అప్పుడప్పుడు ఆ మానవులని తీవ్రమైన పరీక్షలకు గురి చేసేవారు. భక్తుల భక్తిని, ప్రేమని పరీక్షించిన తర్వాతే వారికి ఉపదేశించేవారు. ఉపదేశం అన్న మాట చెవిన పడగానే నాకు సాటే గురు చరిత్ర విషయం గుర్తొచ్చింది. నా చిత్తంలో తలుక్కున మెరుపు మెరిసినట్లయింది. మసీదులో ఉన్న నన్ను శ్యామ దగ్గరకు పంపించడమనే బాబా ఉపాయం నా చంచల చిత్తాన్ని స్థిరం చేయడానికి కాదా? బాబా చేతడు విలక్షణం. సరే, ఈ ఆలోచన కలుగగానే నేను దాన్ని మనసులో అలాగే అణిచివేశాను. కథ వినాలనే కోరికే రెట్టింపు అయింది. దాన్ని పూర్తి చేయాలని నేను నిశ్చయించుకున్నాను. అప్పుడు బాబా గురించిన చిన్న చిన్న కథలు చెప్పడం ప్రారంభమయ్యింది. ఆయన భక్త వత్సలత చూసి నాకు ఆనందం కలగసాగింది. తరువాత శ్యామారావు మరో కథ చెప్పాడు. అతను ఇలా అన్నాడు. దేశముఖుల వంశానికి చెందిన స్త్రీ ఒక ఆమె ఉండేది. ఆమె మనసులో సత్పురుషులను చూడాలనే కోరిక ఉండేది. సాయిబాబా కీర్తిని విని సంగమనేరులోని జనులతో కలిసి ఆమె బాబా దర్శనం చేసుకోవాలనే కోరికతో షిరిడీ వచ్చింది. ఈమె కషాబా దేశముఖు తల్లి. ఆమె పేరు రాధాబాయి. సాయిబాబా చరణాలలో భక్తిని పెట్టి ఆమె ఆయన దర్శనం చేసుకుంది. దర్శనం యథావిధిగా అయ్యింది. దారిలో కలిగిన అలసట పోయింది. శ్రీవారి పాదాలపై ప్రేమ కలిగింది. ఆమెకు తన తీవ్ర ఇచ్ఛ జ్ఞాపకం వచ్చింది.
ఆమె మనసులో ఉన్న తీవ్ర ఇచ్చ ఏమిటంటే శ్రీ సాయిబాబాని తన గురువుగా చేసుకోవడం. అలా చేస్తే ఆయన యోగ్యమైన ఉపదేశం చేస్తారు. దానితో తాను పరమార్థాన్ని పొందుతుంది. ఆమె వయసులో ఎంతో వృద్ధురాలు. ఆమెకు బాబా మీద అత్యంత నిష్ట ఉండేది. బాబా నుంచి ఎలాగైనా సరే ఉపదేశం పొందాలి అని ఆమె మనసులో తీవ్ర నిశ్చయం చేసుకుంది. తనపై కృప చూపి ఒక మంత్రాన్ని తన చెవిలో చెప్పనంత వరకు సిడి వదిలేసి వేరే చోటికి పోరాదని నిశ్చయించుకుంది. శ్రీ సాయిబాబా నోటి నుంచి తప్పక మంత్రం తీసుకుంటాను. ఇతరుల దగ్గర నుంచి తీసుకున్నవి పవిత్రమైనవి కావు. శ్రీ సాయిబాబా పుణ్యాత్ములు, గొప్ప మహాత్ములు. ఆయనే నాపై అనుగ్రహం చూపిస్తారు అని అంతఃకరణలో దృఢంగా నిశ్చయించుకొని ఆమె అన్నము నీళ్లు మానేసి భీష్మించి కూర్చునింది. అసలే ఆమె వృద్ధురాలు. కడుపులో అణువంతైన ఆహారం లేదు. పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. ఉపదేశం మీద అపరిమిత శ్రద్ధ. వృద్ధురాలు 3 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసంతో ఉంది. బాబా ఉపదేశించినంత వరకు ఆమె అన్నపానీయాలు వదిలేసి పట్టుదలగా కూర్చోవాలని, మంత్రోపదేశం లేకపోతే షిరిడీకి వచ్చి వెళ్ళడంలో అర్థం లేదని అనుకునింది. బస్సులోనే ఆమె నిరాహార దీక్ష పట్టడం వల్ల చాలా కఠిన సందర్భం ఎదురయ్యింది. అన్నం నీళ్లు వదిలేసి ఆమె 3 రోజులు అలా ఉండిపోయింది. ఆ దేశముఖు శ్రీ నీరసించి ఉదాసీనంగా అయిపోయింది. ఈ దురదృష్టవంతురాలని ఏమనాలి? ఈ వృద్ధురాలికి చావన్నా భయం లేదే అనుకుంటూ మాధవరావు ఇది మంచిది కాదనుకున్నాడు. అప్పుడు అతను మసీదులో బాబా వద్ద కూర్చుని ఉన్నాడు. బాబా అతన్ని రోజులాగే కుశల ప్రశ్నలు వేశారు. శ్యామ, ఈరోజు విశేషమేమిటి? అంతా బాగుంది కదా? ఆ నారాయణ తేలి ఈ మాట ఒకానొక అంతరంగికమైన దుష్టవృత్తిని ఉద్దేశించి బాబా పదే పదే అనేవారు. ఆ నారాయణ తేలి మితిమించిపోయాడు, చాలా మితిమించిపోయాడు, నన్నెంతో బాధిస్తున్నాడు. అసలే వృద్ధురాలి మొండు పట్టు చూసి బాధగా ఉన్న శ్యామ బాబాని వెంటనే ఇలా అడిగాడు. ఇదేమి ఇంద్రజాలం దేవా, ఇప్పుడు నిజంగా ఏం చేయాలి? మీ ఆట ఇతరులకు అర్థం కాదు. ఒక్కొక్క మనిషిని మీరు ఇక్కడకు రప్పిస్తారు. వాళ్ళని గురించి మమ్మల్ని అడుగుతారు. ఆ వృద్ధురాలైన స్త్రీ ఓ కోరికతో 3 రోజుల నుంచి అన్నపానీయాలు లేకుండా ఉపవాసంతో ఉంది. ఆ వృద్ధురాలు మొండిది. మీ పాదాల్లో ఆమె దృఢంగా నిష్ట పెట్టుకుంది. ఆమె వైపు మీరు అసలు చూడడమే లేదు. ఆమెను ఊరికే ఎందుకు కష్టపడుతున్నారు? అసలే క్షీణించి ఉన్న ఆమె మొండి పట్టుతో ఉంది. అన్నం లేకపోతే ఆమె ఖచ్చితంగా చనిపోతుందని నాకు అనిపిస్తూ ఉంది. వృద్ధురాలు ఉపదేశం కోసం సాయి దర్శనానికి పోయింది. కానీ సాయిబాబాకి దయ కలగలేదు. ఆయన ఆమె మరణానికి కారణమైనారని లోకులు అంటారు. బాబా అలాంటి దోష ఆరోపణలను కలగనీయకండి. ఆమె హితాన్ని గురించిన మాటలు చెప్పండి. ఆమెపై కృప చూపి ఈ అపయశస్సు తొలగించండి. వృద్ధురాలి దేహంలో ఇప్పుడు శక్తి మిగల్లేదు. ఆమె ప్రాణాలు తల్లడిల్లిపోయాయి. ఆమె మరణిస్తే మీకు చెడ్డ పేరు వస్తుంది. వృద్ధురాలి నియమం నెరవేరటం కష్టం. దురదృష్టవశాత్తు ఆ వృద్ధురాలు చనిపోతే చాలా చెడు జరుగుతుందని మాకెంతో చింత కలుగుతుంది. వృద్ధురాలేమో మొండిగా కూర్చునింది. ఆమెపై మీరు కృప దయ చూపకపోతే ఆమె జీవించి ఉండదు. మీ నోటితో ఆమెకు ఏదైనా చెప్పండి. ఇప్పుడు అధ్యాయ పరిమితి అయిపోయింది. తర్వాత విషయాన్ని వినాలన్న శ్రోతల కోరిక రాబోయే అధ్యాయంలో భక్తి రసంతో కలిసి నిజంగా నెరవేరుతుంది. తరువాత బాబా ప్రేమతో ఆ వృద్ధురాలికి చేసిన ఉపదేశాన్ని విచారపూర్వకంగా వింటే అవిద్య పట్టు సడులుతుంది. హేమాడు పంతు సాయి పాదాలకు శరణు వచ్చాడు. శ్రోతలకు సాష్టాంగం చేసి ఇలా విన్నపం చేస్తున్నాడు. స్వల్ప ప్రయాసతో సంసారాన్ని దాటిపోవడానికి శ్రవణ తత్పరులు కండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ ఇచ్చిన భక్త హేమాడు పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని మదనుగ్రహం అనే పేరు గల
18వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథ్ అర్పమస్తు. శుభం భవతు. శ్రీ సాయి సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि శరత్ బాబూజీకి జై. 19వ అధ్యాయం మదనుగ్రహం 2. నా మీద అంటే స్వయంగా హేమత్ పంత్ మీద కురిసిన కృపా ప్రసాద వర్ణన 2వ భాగం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సాయి సూక్ష్మం కన్నా అతి సూక్ష్మం, స్థూలం కన్నా అత్యంత స్థూలం. బ్రహ్మదేవుడి నుంచి అతి సూక్ష్మమైన మొక్క వరకు అన్ని రకాల వస్తువులు ఆయనే. అలాంటి సద్వస్తువుకి రంగుని, రూపాన్ని, ఏదో ఆకారాన్ని ఇచ్చి కళ్ళతో చూడాలని అంతఃకరణలో వాంఛ కలిగింది. ఉపాసకులు దీపపు వత్తిని వెలిగించి సూర్యుడికి భక్తిభావంతో హారతినిస్తారు. లేదా గణపతి భక్తులు బెల్లంతో గణపతిని చేసి ఆ బెల్లాన్నే ఆయనకి నైవేద్యం ఇస్తారు. కొందరు మహాసాగరం నుంచి దోసిలితో నీరు తీసుకుని దాన్నే దానికి ఆర్ఘ్యమిస్తారు. ఇదంతా పైకి చూడ్డానికి యోగ్యం అనిపించదు. అయితే సూర్య భగవానుడు, సాగరుడు వీరు ఎంతో ఉదార చిత్తంతో ఉండటం వల్ల వారు భక్తుల భావాన్ని చూస్తారు. వారి ఉచితాలను ఏం పట్టించుకుంటారు? భక్తులను గౌరవించటమే వారి కోరిక. సమానశీలే వ్యసనేషు సఖ్యం. ఒకేలాంటి స్వభావం లేక వ్యసనం లేదా ఇష్టాలు కలిగి ఉన్న వారికి మైత్రి ఉండటం. అది ఒకవేళ సామాన్య నియమం అయినప్పటికీ దేహము ఆత్మ ఏకత్రంగా ఉండటం అనేది గొప్ప ఆపలేనటువంటి అపవాదమే, అనగా విరుద్ధమే. స్వాభావికంగా ఒకదానికి ఒకటి ఎంతో వేరుగా ఉన్నప్పటికీ ఆ రెండింటి మైత్రి ఆశ్చర్యకరం. ఒకటి లేకుండా మరోటి ఉండదు. అవి ఒక్క క్షణమైనా వేరుగా ఉండవు. ఈ దేహం నాశవంతమైనది. అయితే ఆత్మస్థితి ఏ రకమైన తేడా లేదా మార్పు లేకుండా ఉంటుంది, ఎన్నటికీ నశించదు. ఈ రెండింటి ప్రేమ అపరిమితం. అందువల్లే సంసార చక్రంలో మళ్ళీ మళ్ళీ మానవులు పరిభ్రమించవలసి వస్తుంది. ఆత్మ ఓ గొప్ప శక్తి. దీనికన్నా అవ్యాకృతం అనగా ఇంద్రియాలకు స్పష్టంగా కనిపించనిది, అంటే సూక్ష్మంగా ఉండేదే ఆకాశం, ప్రకృతి లేదా అవ్యక్తం. దాన్నే మాయ అని కూడా అంటారు. వీటన్నింటికన్నా పురుషుడు అనగా పరమాత్మ సూక్ష్మంగా ఉంటాడు. అక్కడ సమస్త ఇంద్రియాలు విశ్రాంతిగా ఉంటాయి. సర్వుల అంతిమ గతి శుద్ధ బ్రహ్మ అతనే. అలా ఆ ఆత్మ స్వతహా నిర్వికారి. అది స్ఫటికంలాగా దోషరహితంగా ఉండి సంసారంలో మాయతో కర్మలతో బంధించబడినట్లు కనిపిస్తుంది. స్ఫటికం ఎరుపుతో ఎర్రగా, నలుపుతో నల్లగా, పసుపుతో పచ్చగా కనిపిస్తుంది. అయితే మూలంలో అది అన్ని రంగుల నుంచి వేరుగా, స్థిత్యంతరం లేకుండా నిర్మలంగా ఉంటుంది. దూరంగా మైదానంలో మృగజలం ఉంది అనిపిస్తుంది. ముత్యపు చిప్ప వద్ద తళతళమనే వెండి భాసిస్తుంది. త్రాటి చుట్టని చూసి ఊరకే సర్పం అనే మిథ్యభ్రాంతి కలుగుతుంది. త్రాటి మీద సర్ప ఆరోపణ వస్తుగా ఆధారం లేకుండా పొరపాటున అయినట్లే, అలాగే నేను దేహమై ఉన్నాను అనే అభిమానం మూలంలో ముక్త స్థితిలో ఉన్న ఆత్మకి మిథ్యాబంధనాన్ని తీసుకొస్తుంది. దేహము, ఇంద్రియాలు, మనసు, ప్రాణము వీటి నుంచి ఆత్మ అన్యగుణ ధర్మంలో ఉంటుంది. అది తన తేజస్సుతో ప్రకాశిస్తుంది. అది శుద్ధ చైతన్యయుక్తంగా ఆకార వికార రహితంగా ఉంటుంది. దేహము, బుద్ధి, మనసు వీటిపై అభిమానం ఉన్నంత వరకు కర్తృత్వం, భోక్తృత్వం ఉంటుంది. జ్ఞానం ఆపగలిగినది కాదు. మర్రి బీజం ఎంతో సూక్ష్మం. అయితే దాని గర్భంలో సంపూర్ణంగా మర్రి వృక్షం యొక్క శక్తి విలువ ఉంటుంది.
ఆ వృక్షం కడుపులో లెక్కలేనన్ని గింజలు ఉంటాయి. ఆ బీజాల్లో కోట్లాది వృక్షాలు ఉంటాయి. ఆది బీజ ఏఖలే బీజ్ అంకురాలే, ఏకా బీజ పోటీ తరు కోటి కోటి. ఆ ప్రకారంగా మర్రి చెట్టు ప్రతి ఒక్క బీజం కడుపులో ఒక్కొక్క మర్రి వృక్షం తయారవుతుంది. ఆ అనుభవం సృష్టి నాశన పర్యంతం అవుతూ ఉంటుంది. ఈ విశ్వంలో కూడా అలాగే జరుగుతుంటుంది అని చక్కగా గుర్తు పెట్టుకుని చూడాలి. శాశ్వత తత్వాన్ని, నిర్భయత్వాన్ని, ముక్తత్వాన్ని, స్వతంత్రతని, పరమాత్మని ప్రాప్తింపచేసుకోవటంలోనే జన్మకు సఫలత కలుగుతుంది. మానవ జీవితానికి అంతిమ ధ్యేయం అదే. జ్ఞానం లేకపోతే మోక్షం ఉండదు. విరక్తి లేకుండా జ్ఞానం ప్రాప్తించదు. ప్రపంచం అనిత్యమని అనిపించినంత వరకు విరక్తి కల్పన స్ఫురించదు. అయితే ఈ ప్రపంచం అనిత్యం అనిపించటంలోనే జగత్తు అస్తిత్వం అనిపిస్తుంది. బాటసారి ఆశ్చర్యపోతాడు. అతనికి ఎటు పోవాలో తెలియదు. విశ్వాభావం అలా ఉంటుంది. శుద్ధ జ్ఞాన స్వరూప పరమాత్మలో మాయా మిథ్య విలాసం ఉంటుంది. అది ప్రపంచంలో ఉద్భవించిన స్వప్నం యొక్క దృశ్యమే. దానికోసం ఊరకే ఎందుకు బాధపడాలి? స్వప్నం నుంచి మెలకువ వచ్చాక స్వప్నం నశించిపోతుంది. కనుక స్వస్వరూపంలో స్థితమై ఉండేవారికి ప్రపంచంలోని కీర్తి, సత్తా, సంపత్తి ఇత్యాదులు ప్రాప్తింప చేసుకోవాలని గుర్తు ఉండదు. సర్వము ఆత్మ యొక్క ఐక్యత అయి ఉంది అనే అనుభవ జ్ఞానం కలగకుండా, ఆత్మ యొక్క నిజస్వరూపం తెలుసుకోకుండా, శోక మోహాల బంధనం తెగిపోగల మరో సావధాన మార్గం లేదు. జ్ఞాన మార్గం అన్నింటిలోనూ శ్రేష్ఠ మార్గమని బాబా రాత్రింబవళ్ళు ఉపదేశం చేసినప్పటికీ ఆయన సర్వసాధారణంగా భక్తి మార్గాన్ని అవలంబించమని చెప్పేవారు. జ్ఞాన మార్గం మహిమ చెప్తున్నప్పుడు ఆయన ఇలా అనేవారు: జ్ఞాన మార్గం రామాఫలం వంటిది. భక్తి మార్గం అంటే సీతాఫలాన్ని ఆస్వాదించటమే అవుతుంది. దాన్ని సహజంగా సాధించగలం. అది ఎంతో రుచిగా, మధురంగా ఉంటుంది. జ్ఞానం అంటే బాగా పండిన రామాఫలం. భక్తి అంటే మధురమైన సీతాఫలం. రెండు రసంతో నిండి ఒకదానికన్నా మరొకటి మధురంగా ఉంటాయి. సుగంధం కూడా రెండింటిది అలాగే ఒక్కలా ఉంటుంది. రామాఫలాన్ని చెట్టు నుంచి కోసి క్రింద పండించిన వారికి లోపలి గుజ్జు ఘాటుగా ఉంటుంది. ధైర్యంగా ఆ ఫలాన్ని చెట్టు మీదే పండించిన వారికే ఆ మాధుర్యం లభిస్తుంది. రామాఫలం మాధుర్యం మంచిది అన్న మాట నిజమే. అయితే అది చెట్టు మీదే పండినప్పుడే. అది భూమి మీద రాలి పడితే ఘాటుగా ఉంటుంది. కనుక చెట్టు మీద దాన్ని పండించటం తెలిసిన వారే దాన్ని ఆస్వాదించగలరు. సీతాఫలం కోసం మాత్రం అలా కష్టపడను అవసరం లేదు. దాని మాధుర్యం కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే అది ఎంతో విలువైనది. రామాఫలానికి భూమి మీద రాలిపడే భీతి ఉంటుంది. అదేవిధంగా జ్ఞాన మార్గం అవలంబించే వారికి నిర్భయత్వం ఉండదు. వారు అణిమ, మహిమ వగైరా అష్టసిద్ధుల మీద విజయం పొందవలసి ఉంటుంది. వాళ్ళు ఏ మాత్రము నిర్లక్ష్యంగా ఉండకూడదు. కనుక దయా సాగరులైన శ్రీ సాయి తమ శిష్యులకు సామాన్యంగా భక్తి, నామస్మరణల గురించి చెప్పేవారు. శ్రీమద్ భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణులు అర్జునునికి జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమని చెప్పారు. శ్రీ సాయిబాబా కూడా భక్తులకు సంసార బంధనం తెంచటానికి దీన్నే సాధనగా చెప్పారు. సరే, ఈ విషయానికి సంబంధించిన కథను గత అధ్యాయంలో వర్ణన చేస్తూ ఆపవలసి వచ్చింది. దాన్ని నేనిప్పుడు చెప్తాను. శ్రోతలు వినాలి. వయోవృద్ధురాలైన ఒక ఆమె వార్ధకత్వంతో శక్తంతా క్షీణించిపోయి ఎంతో సంకటాలతో ఉంది. ఆమె సాయిబాబాను మంత్రం అడగటానికి అన్నపానాలు మానేయాలని వ్రతం మొదలెట్టింది. ఆమె స్థితిని చూసి భయం పుట్టిన మాధవరావు బాబాతో మధ్యవర్తిత్వం చేయడానికి వెళ్ళారు. గడిచిన కథలో సందర్భం అది. సాయి మనసులోని సంకల్పాలను దర్శింపచేసే ఈ సచ్చరిత అనే జ్యోతి వెలిగింది. దాని కాంతి పుంజాలు మార్గదర్శకమై అవి సాధకులు, అమాయకులైన భక్తులకు యోగ మార్గాన్ని ప్రాప్తింపచేస్తాయి. బాబా ఆజ్ఞతో మాధవరావు నా చేత ప్రారంభింపచేసిన అందమైన కథను మీ ముందు నడిపిస్తాను. మాధవరావు ఇలా అన్నాడు. వృద్ధురాలి నిశ్చయం చూసి బాబా ఆమెపై అనుగ్రహం చూపారు. ఆమె మనస్సులోని నిశ్చయాన్ని మార్చగా కథ విలక్షణమైంది. బాబా ఆమెను ప్రేమగా పిలిచి ఇలా అన్నారు. అమ్మా,
నువ్వెందుకు ఈ సత్యాగ్రహం చేస్తున్నావు? నీకు మరణం ఎందుకు గుర్తొచ్చింది? ప్రౌఢ స్త్రీలను బాబా అమ్మ అని పిలిచేవారు. పురుషులను కాక అనగా బాబాయి, బావు లేదా బాయి అనగా సోదర అని పిలిచేవారు. ఆ పిలుపు ఎంత మధురం! బాబా హృదయంలో జాలువారే ప్రేమలాగే ఆ పిలుపు కూడా చెవులకు ఇంపుగా మధురంగా ఉండేది. శ్రీ సాయి దీనదయాళులు, దుర్బలులు, బాధితులపై కరుణామృత రసధారలను కురిపించేవారు. సరే, బాబా ఆమెను పిలిచి తమ ఎదుట కూర్చోపెట్టుకుని ప్రేమపూర్వకంగా తమ గురుత్వం యొక్క గుప్త తాళం ఆమె చేతికి ఇచ్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ప్రపంచంలోని దుఃఖ తీవ్రతను తగ్గించటానికి, భక్త చకోరాల దాహాన్ని తీర్చటానికి జ్ఞానమయ మేఘమనే బాబా స్వానందమనే జలాన్ని వర్షించటం గురించి వినండి. ఆయన ఇలా అన్నారు: అమ్మా, ప్రాణాన్ని ఇలా ఎందుకు కష్టపెట్టుకుంటున్నావు? నేను కేవలం రొట్టె ముక్కను అడుక్కునే ఫకీరుని. నా వైపు ప్రేమగా చూడు. నిజానికి నేను నీ బిడ్డని. నీవు నాకు అమ్మవి. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను. నీకు గొప్ప సుఖాన్నిచ్చే ఓ విశేషం చెప్తాను. చూడు, నా గురువు గొప్ప అవలియా, కృపాసాగర్లు. ఆయన సేవ చేసి చేసి నేను అలసిపోయాను. అయితే ఆయన నా చెవిలో ఏ మంత్రము ఉపదేశించలేదు. నా మనసులో కూడా ఆయన్ని ఎన్నడూ వదలకూడదని తీవ్రంగా ప్రయత్నించి ఆయన నోటి నుంచి మంత్రం తీసుకోవాలని ప్రబలంగా కోరిక ఉండేది. మొదట ఆయన నన్ను దోచుకున్నారు. నన్ను 2 పైసలు అడిగారు. నేనవి వెంటనే వారికి ఇచ్చాను. మంత్రం ఇవ్వమని ఎంతగానో వేడుకొన్నాను. నా గురువు పూర్ణకాములు, సర్వ ఇచ్ఛలు ఆకాంక్షలు నెరవేరినవారు. మరి ఆయనకు 2 పైసలతో ఏం పని? శిష్యులను డబ్బడిగే వారిని నిష్కాములని ఎలా అనాలి? అయితే అలాంటి శంకను మనసులో రానియకూడదు. ఆయన వ్యావహారికమైన డబ్బుని స్వప్నంలో కూడా కోరరు. డబ్బుతో ఆయన చేయవలసిందేముంది? నిష్ఠ, సబూర్లే ఆ 2 పైసలు, మరోటి కాదు. వాటిని నేను వెంటనే ఇచ్చేశాను. అందువల్ల గురుమాత నా పట్ల ప్రసన్నులైనారు. ధైర్యం అంటేనే సహనం. దాన్నెన్నటికీ దూరం నెట్టేయకు. ఎప్పుడైనా సరే, ఎలాంటి సందర్భాల్లోనైనా సరే ఇదే గట్టెక్కిస్తుంది. పురుషుల పౌరుషత్వం అంటేనే సహనం. అది సంతాపాన్ని, దైన్యాన్ని తీసేస్తుంది. యుక్తి ప్రయుక్తులతో సంకటాలు నివారిస్తుంది. సమస్త భయాలని పక్కకి నెట్టేస్తుంది. సహనం కావలసినంత కీర్తిని కలిగిస్తుంది. ఆపదలను అవతలకి తరిమేస్తుంది. ఇక్కడ అవిచారం అనే బాధాకరమైన విషయం ఎవరికీ అంతుబట్టనిది. సహనం సద్గుణ రాశి, సద్విచారం అనే రాజుకి రాణి. మన స్మృతిలో కూడా 10 సద్గుణాలలో ధృతి అంటే సహనానికే ప్రథమ స్థానం ఇవ్వబడింది. నిష్ఠ, సహనం అనేవి సఖ్యమైన అక్కా చెల్లెళ్ళు. పరస్పరం ఒకరికొకరు ప్రాణం. సహనం లేకపోతే మానవుల స్థితి దైన్యంగా అయిపోతుంది. పండితులు కానీ, గొప్ప గుణవంతులు కానీ ఇవి లేకపోతే వారి జీవితం వ్యర్థం. గురువు ఒకవేళ స్వతహాగా సమర్థులైనప్పటికీ శిష్యుల నుంచి వారు తీవ్ర బుద్ధిని, సబల శ్రద్ధని, ధైర్యంతో కూడిన సహనాన్ని ఆపేక్షిస్తారు. రాయిని, వజ్రాన్ని సానపై అరగదీస్తే శుభ్రపడతాయి, కానీ రాయి రాయిగానే ఉంటుంది. వజ్రం తేజస్సుతో దగదగా మెరుస్తుంది. మెరిసేందుకు రెండింటికి ఒకే పద్ధతి అవలంబించినా రాయి వజ్రంలా మెరుస్తుందా? వజ్రం మెరుపుతో వజ్రంగా ఉంటుంది. రాయి తన గుణాన్ని అనుసరించి రాయిగానే ఉండిపోతుంది. 12 సంవత్సరాల పాటు గురుపాదాల వద్ద ఉండిపోయాను. గురువు చిన్నవాణ్ణైనా నన్ను పెద్దవాడిగా చేశారు. గురువుకి నాపై ఎంత
ఎంతో ప్రేమ ఉండేది. నాకు అన్న వస్త్రాలకు లోటుండేది కాదు. నా గురువు మూర్తీభవించిన భక్తి ప్రేమలే. ఆయనకు శిష్యులపై నిజమైన ప్రేమ ఉండేది. నా గురువు లాంటి గురువులు అరుదు. ఆయన సాన్నిధ్య సుఖ వైభవాన్ని వర్ణించలేను. ఆ ప్రేమను ఏమని వర్ణించాలి? ఆయన ముఖం చూస్తే చాలు నా కళ్ళు అరమోడ్పులై ధ్యానస్థమైపోయేవి. మేమిద్దరం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. నాకు వేరే చూడవలసినదంటూ ఏమీ ఉండేది కాదు. నేను ప్రేమ ముప్పిరిగొనగా రాత్రింబవళ్ళు గురుముఖాన్ని అవలోకిస్తూ ఉండేవాణ్ణి. నాకు ఆకలి దాహము ఉండేవి కావు. గురువు లేకపోతే నా మనసు అస్వస్థంగా అయిపోయేది. ఆయన తప్ప మరో ధ్యానం ఉండేది కాదు నాకు. ఆయన తప్ప నాకు వేరే లక్ష్యం లేదు. గురువే నా స్మరణగా అయిపోయారు. నిజంగా గురువు కౌశల్యం అద్భుతం. నా గురువు కూడా ఇదే కోరేవారు. అది తప్ప ఆయనకు మరో కోరికే లేదు. ఆయన నన్నెప్పుడు ఉపేక్షించేవారు కాదు. నా సంకటాల నుంచి నన్నెప్పుడు రక్షించేవారు. కొన్నిసార్లు నేను గురుపాదాల వద్ద ఉండేవాణ్ణి. కొన్నిసార్లు నేను సముద్ర తీరంలో ఉండేవాణ్ణి. అయితే ఆ సహవాస సుఖానికి దూరం అంటూ ఉండేది కాదు. ఆయన నన్ను కృపను నింపుకొన్న దృష్టితో సంరక్షించేవారు. తాబేలు తన పిల్లలకు తన దృష్టితో ఆహారం సమకూర్చినట్లే ఉండేది మా గురువు పద్ధతి కూడా. దృష్టితోనే ఆయన తమ శిష్యులను కాపాడేవారు. అమ్మా, ఈ మసీదులో కూర్చుని ఉన్న నేను ఏం చెప్తానో అది నిజమని తెలుసుకో. నా గురువు నా చెవిలో ఏది ఉపదేశించనప్పుడు నేను నీకెలా ఉపదేశిస్తాను? తాబేలు ప్రేమ దృష్టితో దాని పిల్లలకు సుఖ సంతోషాలనిస్తుంది. అమ్మా, ఊరికే ఎందుకు దుఃఖిస్తావు? నాకు ఉపదేశించటమే తెలీదు. తాబేలు నదికి ఒక ఒడ్డున ఉంటుంది. దాని పిల్లలు అవతలి ఒడ్డున ఇసుక తిన్నెల మీద ఉంటాయి. దృష్టి సారించటంతోనే అది వాటిని పోషిస్తుంది. కనుక అంటున్నాను, మంత్రం కోసం వ్యర్థగా ఎందుకు కష్టపడతావు? ఇప్పుడు నువ్వు వెళ్ళి అన్నం తిను. ప్రాణాలను ఆకలితో అలమటించనీయకు. నా మాటల్లో శ్రద్ధ పెట్టు. నీకు పరమార్థం లభిస్తుంది. నీవు నా వైపు అనన్యంగా చూడు. నేను కూడా నీ వైపు అలాగే చూస్తాను. ఇది తప్ప నాకు నా గురువేమీ ఉపదేశించలేదు. సాధన సంపన్నత జ్ఞానప్రాప్తికి 4 సాధనలు అంటే వివేక వైరాగ్య సమాధి షట్ సంపత్తి ముముక్షత్వాలను లభింపచేసుకోవటం అవసరం లేదు. 6 శాస్త్రాలకు చెందిన నైపుణ్యంతో పనిలేదు. కేవలం గురువే కర్త, గురువే హర్త అన్న ఒక్క విశ్వాసం చాలు. కనుకే గురువు గొప్పదనం చాలా గొప్పది. గురువు సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే. అలా గురువు స్థితిని తెలుసుకున్న వారే ముల్లోకాల్లో ధన్యులు. ఈ ప్రకారంగా వృద్ధురాలికి బాబా బోధించిన తర్వాత ఆ విషయం ఆమె హృదయంలో ముద్రించుకుపోయింది. ఆమె బాబా చరణాలపై తలపెట్టి తన సత్యాగ్రహాన్ని ఉపసంహరించుకుంది. మొదటి నుంచి ఈ కథను విని అది నా మనసులోని ఆలోచనకు సంబంధించినదని తెలుసుకొని అది నాకు ఉపయోగపడేదని భావించి నా మనసుకి ఆనందము ఆశ్చర్యము కలిగాయి. బాబా చేసిన ఈ లీల చూసి పరమానందంతో నా కంఠం పూడుకుపోయింది. ప్రేమ పరవళ్లతో ఉప్పొంగింది. ఆ ఉత్తమ ఉపదేశం నా మనసులో హత్తుకుపోయింది. నా కంఠం గద్గదమవటం చూసి మాధవరావు నాతో ఇలా అన్నాడు. చెప్పండి అన్నా సాహెబ్, ఎందుకలా కంటతడి పెడుతున్నారు? ఎందుకలా కూర్చుండిపోయారు? బాబా కథలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఎన్నని చెప్పను? మాధవరావు అలా అంటుంటే మసీదులో గంటలు మ్రోగటం వినిపించింది. రోజు మధ్యాహ్న భోజనాలకు ముందు భక్తులు మసీదుకొచ్చి కూర్చుని గంధాక్షతలు, అర్ఘ్యపాద్యాలు, కాళ్ళు చేతులు కడుక్కునేందుకు నీళ్లు ఇత్యాది విధులతో బాబాకి పూజ చేసేవారు. ఆ తరువాత బాపూసాహెబ్ జోగు పంచహారతి తీసుకొని బాబాకు భక్తి ప్రేమలతో హారతి ఇచ్చేవారు.
భక్తులు హారతి పాడేవారు. ఆ హారతిని నిర్దేశిస్తూ ఆ గంట గణగణ మోగింది. నా మనసులోని కోరిక తృప్తి చెందింది. ఇద్దరము మసీదుకెళ్ళాం. మధ్యాహ్నం పూట ఈ హారతిని పురుషులు స్త్రీలు కలిసి చేస్తుండేవారు. స్త్రీలు పైన మసీదులోనూ పురుషులు కింద మండపంలోనూ నిలబడేవారు. మంగళవాద్య ఘోషల్లో లోహపు పళ్ళెం మీద కొట్టి శబ్దం చేసేవారు. ఆ చప్పుడులో అత్యంత హర్షంతో నిండిన ఉచ్చ స్వరంతో అందరం కలిసి హారతి ఇచ్చేవారం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు మేము మండపం ద్వారా దగ్గరకు చేరాం. అప్పుడు హారతి గొప్పగా జరుగుతుంది. మసీదు మెట్లు పురుషులతో నిండిపోయాయి. పైకి పోవడానికి కొంచెం కూడా చోట్లేదు. నా మనసుకి ఇలా అనిపించింది, హారతి అయ్యే వరకు కిందే ఉండాలి. హారతి అయ్యాక ఇతర భక్తులతో కలిసి పైకి బాబా దగ్గరకు వెళ్ళాలి. నా మనసులో ఇలా అనిపించడం నిజమే. కానీ మాధవరావు స్వయంగా మెట్ల మీదకి వెళ్ళి చేత్తో నన్ను కూడా లాగాడు. నన్ను బాబా వద్దకు తీసుకెళ్ళాడు. బాబా తమ స్థానంలో కూర్చుని హాయిగా చిలుం పీలుస్తున్నారు. ఎదుట జోగు ఎడమ చేత్తో గంట వాయిస్తూ పంచహారతితో ఆయనకు హారతిస్తున్నాడు. అలా హారతి వైభవోపేతంగా జరిగేటప్పుడు మాధవరావు బాబాకి ఎదురుగా కుడివైపు తను కూర్చుని నన్ను కూడా కూర్చోబెట్టాడు. అప్పుడు శాంతమూర్తి సత్పురుషుల మకుటమని బాబా మృదుమధుర మంజుల స్వరంతో నాతో, శ్యామరావు నీకిచ్చిన దక్షిణను నాకివ్వు అన్నారు. నేను ఇలా అన్నాను, బాబా, ఈ శ్యామరావు ఇక్కడే ఉన్నాడు. అతను దక్షిణకు బదులు నమస్కారాలు ఇచ్చి ఇవే నా 15 రూపాయలు, ఇవి బాబాకివ్వు అన్నాను. అందుకు బాబా ఇలా అన్నారు, సరే వాటిని ఇవ్వు. ఏదైనా మాట్లాడుకున్నారా? ఇద్దరూ ఏమైనా అనుకున్నారా? మీరు ఏమేం మాట్లాడుకున్నారో అదంతా నాకిప్పుడు చెప్పు. నమస్కారాల సంగతి అటుండని, అతనితో ఏం మాట్లాడావో అదంతా పూర్తిగా నాకు వినిపించు. ఆ విషయాలు చెప్పాలని నాకెంతో కోరికగా ఉంది. కడుపులో ఆనందం ఇమడడం లేదు. హారతి ఎంతో గట్టిగా పాడుతున్నప్పటికీ ఆ పరమానందం నా పెదవుల నుంచి బయటపడింది. తలగడకి చేరగిలబడి కూర్చున్న బాబా నా మాటలు వినేందుకు ముందుకు వంగారు. నేను కూడా ముఖం ముందుకు వంచి చెప్పడం మొదలుపెట్టాను. బాబా, అక్కడ జరిగినవన్నీ నా మనసుకి మధురంగా అనిపించాయి. అందులో ఆ రుద్దురాలి కథ ఎంతో అద్భుతంగా అనిపించింది. బాబా, శ్యామారావు ఈ కథ చెప్పినప్పుడు మీ కరుణ నాకు కనిపించింది. ఈ కథారూపంతో మీరు నాపై అనుగ్రహం చూపినట్లు నాకు నిశ్చయం కలిగింది. దానికి బాబా ఎంతో ఉత్సాహంతో, ఆ కథంతా నాకు పూర్తిగా చెప్పు. ఆ అద్భుతమేమిటో, ఆ అనుగ్రహమేమిటో చూద్దాం అన్నారు. ఆ సంగతి నేను ఇప్పుడే విన్నాను. అది నా మనసులో గాఢంగా ముద్రించుకుపోయింది. దాన్ని నేను ఆపకుండా బాబాకి చెప్పేశాను అని. అది విని బాబా మనోవృత్తి ప్రసన్నంగా కనిపించింది. ఈ ప్రకారంగా జరిగినదంతా నేను చెప్పాను. బాబా కూడా దాన్ని శ్రద్ధగా విన్నారు. వెంటనే ఆయన నాతో ఇలా అన్నారు, ఇది గొప్ప అమూల్యమైనది. దీన్ని బాగా గుర్తుంచుకో. తరువాత ఎంతో ఉల్లాసంగా మళ్ళీ ఆయన ఇలా ప్రశ్నించారు, ఈ సంగతి ఎంత మధురంగా ఉంది. నీ మనసులో అది బాగా నాటుకుపోయింది కదా. నిజంగా దాని అర్థమేమిటో నీకు బోధపడిందా? నేనిలా అన్నాను, బాబా ఈ కథ వినడంతో నాకు శాంతి కలిగింది. నా మనసులోని పీడ దూరమైంది. నాకు నిశ్చిత మార్గం తెలిసిపోయింది. దానికి బాబా ఇలా అన్నారు, నా పద్ధతి విలక్షణమైనది. ఈ ఒక్క సంగతి మనసులో పెట్టుకుంటే గొప్ప ఉపకారం జరుగుతుంది. ఆత్మకు సంబంధించిన అనుభవజన్య జ్ఞానాన్ని ప్రాప్తింపచేసుకోవడం
దానికోసం దాన్నే ధ్యానించడం, ఇదే ఆత్మానుష్ఠానం అవుతుంది. అందువల్ల వృత్తికి తృప్తి కలుగుతుంది. సర్వ ఇచ్చల నుంచి ముక్తి కలిగి సర్వ ప్రాణుల్లో ఉండే పరమేశ్వరుణ్ణి మనసులోనికి రానిస్తే ధ్యానం చక్కగా జరిగి ప్రాప్తించవలసింది ప్రాప్తిస్తుంది. కేవల మూర్తిమంతమైన జ్ఞానం, చైతన్యం లేదా అత్యంత ఆనందకరమైన నా స్వరూపాన్ని తెలుసుకోవాలి. దాన్నే నిత్యము ధ్యానించాలి. ఇది సాధించలేకపోతే నా సగుణ సాకార రూపాన్ని గుర్తు తెచ్చుకుని నఖశిఖ పర్యంతం నన్ను రాత్రింబవళ్ళు మనసులో పెట్టుకోవాలి. అలా నా ధ్యానం చేస్తుండగా వృత్తి ఏకాగ్రతమై ధ్యానము, ధ్యేయము, స్పృహ నశించిపోతుంది. ఈ ప్రకారంగా ఈ మూడింటి సముదాయం నశించిపోతే ధ్యానం చేసేవారికి అత్యంత చైతన్యం ప్రాప్తిస్తుంది. ఇదే ధ్యానం చేయడానికి అంతిమ లక్ష్యం. దానివల్లే బ్రహ్మతో ఐక్యత నీకు ప్రాప్తిస్తుంది. తాబేలు యువతలి తీరంలో ఉంటుంది, పిల్లలు అవతలి తీరంలో ఉంటాయి. వాటికి పాలు లేదా తల్లి ఒడి లభించవు. అయితే కేవలం తల్లి దృష్టే ఆ పిల్లలను పోషిస్తుంది. పిల్లలు తల్లిని సదా ధ్యానిస్తూ ఉండవలసి వస్తుంది. అంతకంటే మరొకటి ఏమీ చెయ్యనవసరము లేదు. వాటికి పాలు, మేత లేక అన్నము అవసరం లేదు. తల్లి వైపు చూడడమే అదే వాటికి పోషణ. తాబేలు పిల్లలకేసి తిరిగి చూడడం ప్రత్యక్షంగా అమృత దృష్టే. దానివల్ల పిల్లలకు స్వానందరూప పోషణ అనే లాభం కలుగుతుంది. అలాగే శిష్యుడికి కూడా గురువుతో ఏకరూపుడయ్యే లబ్ధి కలుగుతుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు. ఈ ప్రకారంగా సాయిబాబా నోటి నుంచి మాటలు వెలువడినప్పుడు హారతి కూడా అయిపోయింది. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని అడిచారు. నీరాజనం చూపించే విధి పూర్తయింది. హారతి కూడా పద్ధతి ప్రకారం ముగిసింది. బాబు సాహెబ్ జోగ్ తమకు కలకండ అర్పించడానికి వచ్చినప్పుడు బాబా తమ దోసలి చాచారు. అందులో జోగ్ నియమానుసారం దోసెడు కలకండను ప్రేమతో సమర్పించి నమస్కరించాడు. బాబా ఆ కలకండ మొత్తం నా చేతిలో పోసి ఇలా అన్నారు, నే చెప్పిన ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే నీ స్థితి ఈ కలకండలా అవుతుంది. దానికి నేను బాబాకు నమస్కరించి వారి కృపను కోరాను. ఈ ఆశీర్వాదమే నాకు చాలు, నన్ను రక్షించండి. దానికి బాబా ఇలా అన్నారు, ఈ కథను విని దాన్ని మననం చేయాలి, దాన్ని మళ్ళీ మళ్ళీ చింతన చేయాలి. అంటే దీన్ని చక్కగా గుర్తుంచుకొని మనసులో పెట్టుకుంటే అత్యంత ఆనందం ప్రాప్తిస్తుంది. ఈ ప్రకారంగా నీవు విన్నదంతా నీ మనసులో ఉంచుకుంటే నీకు శ్రేయస్సు కలిగి నీ పాపాలన్నీ ప్రక్షాళనమైపోతాయి. సుడిగాలి వచ్చినప్పుడు సముద్రంలోని అలలు పైకెగసి పడతాయి. అసంఖ్యాకంగా బుడగలతో పాటు నురుగ తీరానికి వస్తుంది. అలలు, బుడగలు, నురుగు, సుడిగుండాలు ఇవన్నీ ఒక్క నీటి యొక్క అనేక రూపాలు. ఇదంతా దృష్టి భ్రమే. గాలి శాంతిస్తే అవి కరిగిపోతాయి. ఎందుకిలా జరిగింది? ఇవన్నీ సర్వనాశనం అయాయ్ అనుకోవాలా? అయితే ఇదంతా మాయ ఆడే ఆట అని ఊరికే వచ్చిపోయేవని తెలుసుకోవాలి. సృష్టి కూడా అలాగే సృష్టి లయము ఉంటాయి. కనుక సంపన్నులకి వాటిపై ఆసక్తి ఉండదు. వారు నాశవంతమైన వస్తువులపై ఆసక్తి పెట్టుకోరు, శాశ్వత వస్తువులను పొందుతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोल, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोल, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं आंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। नमो नजर करो काली जमाना, मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो।
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి